సో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న చేబ్రోలు గ్రామంలో 1213వ సంవత్సరంలో అంటే దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించినటువంటి ఆదికేశవ స్వామి ఆలయాన్ని అయితే మనం చూస్తున్నాం. సో 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం ఇంకా ఎంత చక్కగా ఉందో మీరే చూడండి. వాళ్ళు నిర్మించిన విధానం కానీ అలాగే అక్కడ విగ్రహాలు చెక్కిన విధానం కానీ నిజంగా ఆశ్చర్యపరిచేలానే ఉంది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఇక్కడ ఉంది అన్న సంగతి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలామందికి తెలియదు. సో ఎవరైనా గనక ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్ని దర్శించే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ అరుదైన దేవాలయాన్ని అయితే ఖచ్చితంగా దర్శించండి. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదికేశవ స్వామి ఆలయాన్ని అయితే దర్శించండి. కాకతీయుల నిర్మాణంలో విభిన్నత ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. మీరు చూస్తే కనుక క్లియర్గా తెలుస్తుంది ఆ విషయం.